హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తెలిసిందే పిల్లలందరికీ దసరా హాలిడేస్ ఇచ్చారని. మేమైతే ప్రస్తుతం మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. చూసారా ఇంట్లోకి రాంగానే పూజతోటి ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ తోటైతే నిండిపోయింది. మా ఇంటికి వస్తే ఇంక వీళ్ళిద్దరిదేనండి ఇష్టారాజ్యం. స్కూల్‌కి వెళ్ళాలి లెగవండి అంటేనేమో అస్సలు లెగవరు. 1 మినిట్, 2 మినిట్ అంటారు. అలాంటిది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి ఆటలైతే స్టార్ట్ చేసేసారు. అటు ఇటు పరిగెత్తుకుంటూ రింగా రింగా రోజెస్ అని ఎలా ఆడుతున్నారో చూసారా? మా ఇంటి ముందు చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. మంచిగా చుట్టూతా మొక్కలు అంత గడ్డి గ్రీనరీగా కనిపిస్తుంటది. ఆ మొక్కల్ని అలా చూస్తుంటే, ఆ చల్లటి గాలి అలా వస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ తోటైతే బ్రెయిన్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అందుకే పిల్లలు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి రావటానికి చాలా ఇష్టపడతారు. పిల్లలు అలా గార్డెన్‌లో ఆడుకుంటుంటే బావుంటుంది కదా! అందుకని ఒక చిన్న వీడియో అయితే తీద్దామని అయితే తీశాను. మా మమ్మీ ఇక్కడ పాలైతే కాస్తున్నారు పిల్లల కోసం. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మా మమ్మీ పిల్లల కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్, డ్రై సీడ్స్ అన్నీ మిక్స్ చేసి పిల్లల కోసం అయితే ఒక పౌడర్ రెడీ చేసి ఇస్తారు. పిల్లలకి పాలలో కలిపియమని చెప్పి నాకు మా ఇంటికొచ్చిన ప్రతిసారి చేసిస్తుంది మా మమ్మీ. ఈ మగ్స్ చూసారా? పాలు తాగటానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని చెప్పి పిల్లల కోసం మా చెల్లయితే కొనుక్కొచ్చింది. మా మమ్మీ ఈ డ్రై ఫ్రూట్స్‌ని మంచిగా డ్రై రోస్ట్ చేసి, మిక్సీ చేసి నాకు స్టోర్ చేసిస్తారు మమ్మీ. ఆల్మోస్ట్ నాకు ఈ పౌడర్ ఒక 1 మంత్ వరకు వచ్చేటట్టుగా స్టోర్ అయితే చేసిస్తారు. ఈ చిన్న పని కూడా నాకెందుకు శ్రమ అని చెప్పి మా మమ్మీయే చేసిస్తారు నాకైతే. ఇక్కడైతే మంచిగా ఈ మిక్స్ చేసేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళిద్దరికీ పాలల్లో వేసి చక్కగా కలిపిస్తే తాగి సూపర్ అయితే అని అంటున్నారు. ఇంకా పాలు తాగిన తర్వాత అయితే మా మమ్మీ వాళ్ళిద్దరిని ఫ్రెష్ అప్ అయితే చేసేసారు. కూర్చొని చూసారు ఎంత దీర్ఘంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారో వాళ్ళిద్దరూ. ఐస్ క్రీమ్ అంట, ఆరెంజ్ అంట, గ్రేప్స్ అంట ఏదేదో డ్రాయింగ్ అయితే వేస్తున్నారు వాళ్ళిద్దరూ. మా ఇంటికొచ్చిన తర్వాత అయితే మా మమ్మీ నాకు ఒక్క పని కూడా చెప్పరు. ఎందుకంటే అక్కడ కూడా మా ఇంటి దగ్గర చేసి ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చాక రెస్ట్ అయితే ఇస్తారు. పిల్లల పని, నా పని మొత్తం మా మమ్మీయే చేస్తారు. ఎంత కష్టమైనా సరే పనంతా తనే చేస్తుంది. నాకు ఒక్క పని కూడా చెప్పదు. అదేనేమో కదండీ తల్లి ప్రేమ అంటే. కూర్చున్న చోటికి అన్నీ తీసుకొచ్చి ఇస్తుంది మా మమ్మీ అయితే నాకు. ఆఖరికి అన్నం కూడా తినిపిస్తానంటది కానీ నేనే వద్దని అంటాను. చూసారా నా పిల్లలు ఐస్ క్రీమ్ వేసాను, ఆరెంజ్ వేసాను, గ్రేప్స్ వేసామని చెప్పి డ్రాయింగ్ ఎలా చూపిస్తున్నారో. నా చిట్టి తల్లులు వేసిన డ్రాయింగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ మినీ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.